ఒక వార్త 2 కోణాలున్నప్పుడు 2 కోణాలని స్పృశిస్తూ ప్రజలకి దాని మీదన వదిలేయటం. లేదా మనకు తెలిసిన నిజాన్ని చెప్తూ ఆ 2 అంశాలని స్పృశిస్తూ మనకు తెలిసిన నిజం చెప్తా మాట్లాడడం మరొక కోణం. ఇవి 2 కాకుండా చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితి తయారవుతుంది మన రాష్ట్రంలో మీడియాలో. భాస్కర్ రెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను పెట్టిన సోషల్ మీడియా పోస్టులు నేను పొరపాటున కూడా సమర్థించను. దుర్భాషలతో కూడినయి. కన్‌స్ట్రక్టివ్‌గా మాట్లాడిన వాటిని సమర్థిస్తాను. బూతులు తిడతా అది చంద్రబాబు గారినో, భువనేశ్వర్ గారినో, రమణ గారినో, లోకేష్ గారినో బూతులు తిడతా చేసేదాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. అతన్ని కేసు పెట్టడం కూడా తప్పుపట్టను. అరెస్ట్ చేయడం వరకు తప్పులేదు. ఈనాడు జ్యోతి ఏం రాసుకొచ్చినియి, మా పార్టీ చెప్తేనే మేము పెట్టాం అని చెప్పాడు. అంత సీన్ లేదు అతను. అది అబద్ధం. బట్ రాశారు. అంటే పోలీసులు అట్ట రాసుంటారు. అది ఒక ఎత్తైతే అతనేం చెప్తున్నాడు, నన్ను చితక్కొట్టారు, విపరీతంగా కొట్టారు అని అతను చెప్తున్నాడు. పోలీసులు భాస్కర్ రెడ్డిని శుక్రవారం విజయవాడ కోర్టులో హాజరుపరిచిన టైంలో మీడియాతో మాట్లాడుతూ తనను విపరీతంగా కొట్టారని, దెబ్బలు తట్టుకోలేక గట్టిగా అరిచినా సీఐఎస్ఐ కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారట. ఇది సాక్షి రాసుకొచ్చింది. తాను దెబ్బలు తట్టుకోలేక అరిచేర్చి గొంతు నొప్పి వచ్చిందని వాపారు. టీడీపీ కార్యకర్తలు జగన్ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, కౌంటర్గా నేను కూడా కొన్ని పోస్టులు పెట్టానని చెప్పుకొచ్చారు. కోర్టు ఆయనకి రిమాండ్ విధించడంతో అవనగడ్డ సబ్ జైలుకి తరలించారు. నెల్లూరుకి తరలిస్తున్నారు.